హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ ఎలా సర్దుకుంటానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రిడ్జ్ ఎప్పుడైనా సర్దాలి, క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనము ఫ్రిడ్జ్ స్విచ్ అనేది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ప్లగ్ తీసేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రిడ్జ్ మనము ఎనీ టైం వాడుతున్నాం కదా, ఏం కాదు అనుకుంటారు. కానీ ఫ్రిడ్జ్ అలానే ఉంచి పని చేసుకోవటం వల్ల ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇంట్లో ఉంటూ మనకేం తెలియదు అనుకుంటాము, కానీ అలా ఎన్నోసార్లు జరిగినాయి. ఇప్పుడు చూడండి, నేనైతే ఫ్రిడ్జ్లో నావి ముందు ఉన్నవన్నీ నేను తీసేస్తున్నాను. ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేసుకోవడానికి నేనైతే షాంపూ అట్లంతా ఏం వాడట్లేదు. నేను ఏం వాడతాను అనేది ఇప్పుడు ఇవన్నీ నేను తీసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి. చూడండి, అయిపోయినాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టినవన్నీ ఫస్ట్ తీసేసాను. ఇప్పుడు ఒక బకెట్లోకి వాటర్ తీసుకొని కొంచెం నేను సోడా పొడిని అయితే యాడ్ చేస్తాను. నేను కొంచెం సోడా పొడి వేసాను కదా, ఇప్పుడైతే సగం నిమ్మకాయనైతే వాటర్లో పిండి తీసుకుంటున్నాను. మనం షాంపూ అట్లంతా వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తుంది. అలా నేనైతే షాంపూని అట్లా ఏం యూజ్ చేయను. నేను మామూలుగా అయితే నెలకొకసారి ఫ్రిడ్జ్ ఇవన్నీ తీసేసి ప్లేట్లు అంతా నీట్గా సర్ఫో లేకుంటే షాంపూ అట్లా వేసి వాష్ చేసి నీట్గా చేసిన తర్వాత నేను ఒక గంట సేపు ఆరబెట్టి తర్వాత అయితే నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్నీ ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసి తర్వాత కూరగాయలన్నీ సర్దుకుంటాను. కానీ ఇప్పుడైతే నేను ఈ మధ్యనే మొత్తం తీసి క్లీన్ చేశాను. ఇప్పుడు టైం లేదు నాకు. ఏందక్క ఎక్కడికి వెళ్తున్నావు, టైం లేదంటున్నావు అనుకుంటున్నారేమో. నేను డైలీ 5:30కి వాకింగ్కి వెళ్తాను. చూడండి, ఒకసారి తడి బట్టతో క్లీన్ చేశాక మళ్ళీ గట్టిగా మనము క్లాత్ పిండుకొని నీట్గా మళ్ళీ ఒకసారి మొత్తం శుభ్రం చేసుకోవాలి. మనము ఎప్పటికప్పుడు ఇలా వారానికి ఒకసారైనా మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేయకపోతే అంత ఫ్రిడ్జ్లో స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు టమోటాలు అವೆಲ್ಲ పెడతాం కదా, అప్పుడు టమోటాలు భంగమైనటివి అట్లంతా స్మెల్ వస్తుంది. అలా చేయొద్దు. వారానికి ఒకసారైనా కంపల్సరిగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోండి. నెలకు ఒకసారి మాత్రం కంపల్సరిగా ప్లేట్లు మొత్తం తీసేసి బయటకు తీసి క్లీన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా స్పూన్లు షాక్లు అట్లంతా ఏం పెట్టద్దు. స్పూన్లు పెట్టి ఐస్ ఇవంతా పిల్లలు ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తుంటారు. వచ్చి ఇంత స్పూన్తో అట్లంతా ఐస్ గడ్డలు లేపాలని ట్రై చేస్తారు. అప్పుడు ఫ్రిడ్జ్ పాడైపోయే అవకాశం ఉంది. అట్లా ఎప్పుడు చేయొద్దు. నేను డీప్ ఫ్రిడ్జ్ని అయితే ఏం చేయట్లేదు. ఇప్పుడు చూడండి, నాకు ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను మీషోలో డబ్బాలు ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఒక వీడియోలో చెప్పాను. అవి నేనైతే కూరగాయల కోసమని తీసుకున్నాను, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకులే అని చెప్పి రిటర్న్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకదానికి యూజ్ చేసుకోవచ్చు కదా, పనికొస్తాయని చెప్పేసి నేనైతే రిటర్న్ చేయలేదు. ఇప్పుడు నేను ఎలా సర్దుకుంటానో కూడా మీరు చూడండి.
సమ్మర్ కదా, నన్నారి షర్బత్ అనేది నేను డైలీ చేస్తాను పిల్లల కోసమని. అందరం తాగుతాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ నన్నారి పెడతాను. ఇక్కడ మామూలుగా అయితే బాటిల్స్ పెట్టుకోవాలి, కానీ నేను ఫ్రిడ్జ్ వాటరు ఎక్కువగా నేను ఇంతవరకు ఇంకా స్టార్ట్ చేయలేదు. కుండలో నీళ్ళే మేము తాగుతున్నాము. ఇదిగోండి, ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు. నేను 10 డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే నేను కూరగాయలు ప్రతిరోజు డైలీ చేస్తాను. చూడండి, చింతకాయ తొక్కు, మేమైతే ఉప్పు తొక్కు అంటాము. ఇది మేము మా అన్న వాళ్ళు మాకు ఎప్పుడు ఇస్తారు, మాకు టౌన్లో దొరకదు కదా, అందుకని చెప్పి మా వదిన ఇది పంపిస్తుంది. బుడ్డల చట్నీలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన అమ్మమ్మల కాలంలో ఉన్నది. ఇప్పుడు ఇలా ఎంతమంది తింటున్నారో తెలీదు. ఇంకా ఎవరైనా ఈ ఉప్పు తొక్కు చట్నీ తింటున్నారేమో కామెంట్లో చెప్పండి. మేమైతే తింటాము. వారానికి ఒకసారైనా నేను ఇలా చేస్తాను. మేము చాలా ఇష్టంగా తింటాము. చూడండి, ఇదైతే కసూరి మేతి బిర్యానీ కోసమని తెచ్చాను. బిర్యానీ ఒకరోజు వీడియో చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి ఛానల్ని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే కూరగాయలన్నీ మార్కెట్లో పొద్దున్న తెచ్చాము. ఎలా సర్దుతానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేనైతే ఆకుకూరలన్నీ సర్దుకుంటున్నాను. చూడండి, మెంతాకు, నేను అన్ని కూరగాయలలో మెంతాకు వేస్తాను, చాలా బాగుంటుంది. గోంగూర పప్పులో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఆన్లైన్లో డబ్బాలు తీసుకున్నాను కదా, చూడండి, నాకు మెంతుకూర కట్ట కూడా కరెక్ట్గా సరిపోలేదు, అయినా కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కవర్లు అంతా పెట్టకుండా ఇలా డబ్బాలలో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. నేను ఆకుకూరలన్నీ నేను డబ్బాలో సర్దిన తర్వాత అయితే చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నాకైతే బిర్యానీకి కావాల్సినటువన్నీ తీసుకొని వచ్చారు పొద్దున మార్కెట్లో. ఇక సండే బిర్యానీ చేస్తానేమో. ఒకవేళ బిర్యానీ చేస్తే మాత్రం కంపల్సరిగా నేను మీకు చూపిస్తాను. ఇది పుదీనా, ఇది మెంతాకు, కొత్తిమీర. ఇప్పుడు పాలకూర. నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇవంతా తీసి నీట్గా సర్దుకునేదాన్ని, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకని నేను అట్లంతా కొంచెం నాకు వేస్ట్ అయిపోతుంది. అయినా పర్లేదు, మీకు చూపిస్తున్నా కదా, అదే నాకు హ్యాపీగా ఉంటుంది. చూడండి, ఆకుకూరలన్నీ బాక్సులలో సర్దేశాను, కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో సెట్ చేస్తున్నాను. చూడండి, అల్లము, కరివేపాకు, ఇది పాలకూర, కొత్తిమీర, మెంతాకు, పుదీనా. ఆకుకూరలు ఒక్కటి అయిపోయినాయి. ఇప్పుడు మీకు కూరగాయలు చూపిస్తాను. చూడండి, ఇవి సొరకాయలు. నేనైతే త్వరగా చేస్తాను. సొరకాయ ఎక్కువగా పప్పులు యూజ్ చేస్తాను కాబట్టి కవర్ ఏమీ వాడటం లేదు. ఇప్పుడు మునక్కాయలు కట్ చేయను. నేను కట్ చేస్తే అక్కడ నల్లగా అయిపోతుంది, అందుకే మునక్కాయలు కట్ చేయను. కట్ చేయకుండానే పెట్టేస్తున్నాను. అక్కడే టమోటాలు కూడా వేసేస్తానండి. టమోటాలు అయితే మేము ఎప్పుడు తెచ్చుకున్నా కూడా 5 కేజీలు అట్లా తెచ్చుకుంటాము. ఎందుకంటే
పిల్లలు ఉన్నారు కదా, టమాటా చారు అట్లా పప్పులోకి ఎక్కువగా వాడతాను. చింతపండు తక్కువగా వాడతాను నేను, అందుకే టమోటాలు ఎక్కువగా తెస్తున్నాను. నేను టమోటా పచ్చడి కూడా చేశానండి, వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈజీగా టమోటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేశాను. కావాల్సిన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు మంచి టమోటాలు అయితే తీసుకొని వచ్చారు కదా, మాకు ఎర్రగా ఉన్నాయి బాగా. నేను మా ఫ్రెండు టమోటా పచ్చడి అడిగింది, తన కోసము చేయాలి ఖచ్చితంగా. 2-3 సార్లు అడిగింది, చేస్తానని మాట ఇచ్చాను, చేస్తాను. కానీ వీడియో ఏం అప్లోడ్ చేయనులేండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పెట్టేశాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ వీడియో అప్లోడ్ చేయను. చూడండి, బీట్రూటు నేను కర్రీ ఏం చేయను, కానీ జ్యూస్ చేసి ఇస్తాను పిల్లలకి, చాలా మంచిది. చూడండి, సరిపోవడం లేదు. ఇది బీట్రూటు. క్యారెట్ ఆల్రెడీ కవర్లో వేసే ఉంచాను. చూడండి, నేను వంకాయలు కూడా వేసేస్తున్నాను ఈ కవర్లోనే. కూరగాయలకు కూడా పెద్ద సైజు డబ్బాలు చూసి నేను టౌన్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా తెచ్చుకోవాలండి. ఇలా కవర్లు అంతా పెట్టడం చాలా గలీజ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో తెస్తాను, తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మా ఫ్రిడ్జ్ కొని 8 సంవత్సరాలు అయిందండి, ఎప్పుడు కూడా రిపేర్ అన్నదైతే అస్సలు రాలేదు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది, కూల్ కూడా చాలా బాగా అవుతుంది. ఇవన్నీ చూపించాలంటే మీకు చాలా టైం పడుతుందండి. నేను అన్నీ సర్దాక ఎలా ఉందన్నది లాస్ట్లో ఫైనల్లో నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పటికే 10 మినిట్స్ దాటిపోయింది. నేను అన్నీ సర్దాక ఎలా ఉందనేది ఫైనల్ లుక్ అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, కూరగాయలన్నీ నేనైతే కవర్లలో వేసేసాను. ఇవి నిమ్మకాయలు, సమ్మర్ కదా, నిమ్మకాయలు ఎక్కువ యూజ్ అవుతాయని ఉన్నాయి. చూడండి, ఇవి నిమ్మకాయలు కొన్నవి కాదు, ఊరి దగ్గర నుంచి తెచ్చినటివే. చెట్టు చూపిస్తానులేండి మీకు ఒకసారి. ఊరి దగ్గర పెద్ద చెట్టు ఉంది మా ఇంటి దగ్గరే. ఇవి బెండకాయలు, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేడీ ఫింగర్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. చూడండి, పచ్చిమిరపకాయలు చూడండి. కూరగాయలు అంటే మాకు ఎక్కువ ఖర్చు అవుతాయిలే, ఎందుకంటే మేము కర్రీస్ ఎక్కువ తింటామని చెప్పాను కదా, అయిపోతాయి. కానీ పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని ఉంటాయో కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. మీరు కూడా పచ్చిమిరపకాయలు ఇలాగే తెచ్చుకుంటారా? మనం వెళ్ళకుండా మగవాళ్ళని పంపిస్తే చూడండి పచ్చిమిరపకాయలు. ఇవి పెట్టడానికి నాకు ప్లేస్ కూడా సరిపోయేటట్టు లేదు. చూడండి, మీరు కూడా పచ్చిమిరపకాయలు ఇలానే తెచ్చుకుంటారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఇదిగోండి, నేను స్టిచ్ చేశాను కదా బ్యాగులు, పనికొచ్చాయి. చూడండి, నాకు ఇంకా ఎక్కడ స్థలం లేదండి, అలాగే సర్దుతున్నాను. చూడండి, ఇవి దొండకాయలు. పప్పుచారు చేసినప్పుడు వేపుడు చేస్తే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇవైతే మటికాయలండి, ఇంకా సరిపోవడం లేదు. డోర్కి కూడా ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇవి కాకరకాయలు. ఇదైతే బియ్యం పిండి అక్క పంపించింది, వడియాలు చేసుకో అని చెప్పి. అక్క వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. ఇంకా నేనైతే వడియాలు చేయలేదు, చేయాలి. చేసినప్పుడు షార్ట్ వీడియో అయినా కూడా అప్లోడ్ చేస్తానండి. అయిపోయినాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇంకా సర్దలేదు. చూడండి, మా ఫ్రిడ్జ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా సర్దానో కామెంట్ చేయండి. నేను ఫ్రిడ్జ్ సర్దడం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.